పెద్దనా ఏ ఊరు మీది? మరిపూరు. జీవాలు కాస్తున్నావా? ఈ ఆవులు ఎవరి? మీరు కాసేనా వేరే వాళ్ళయా? అవి వేరే వాళ్ళు కాస్తున్నారు. మీరు ఓన్లీ మేకలు కాస్తారు. ఎన్ని ఉన్నాయి? మీ సొంతం. వేరే వాళ్ళు ఎన్ని? 3? వాళ్ళు నెలకి ఎంత ఇస్తారు? 500 ఇస్తారు. మీకు గిట్టుబాటు అవుతుందా మేకల మీద? బాగానే లాభం వస్తుందా? మరి అన్నం అది తెచ్చుకుంటావు పొద్దున్నే? తెచ్చుకుంటాం సార్. ఏం కూర ఇయ్యాలా? ఏం కూర లేదు, వచ్చి గింజ ఫుడ్ చేసుకున్నాను. బిస్కెట్ ప్యాకెట్ ఉందంటే ఒకటి. బిస్కెట్ ప్యాకెట్ గారు. నేను ఒంగోలు నుంచి వస్తున్నా. నెల్లూరు నుంచి వస్తున్నావా? ఒంగోలు నుంచి నెల్లూరు వచ్చి నెల్లూరు నుంచి వస్తున్నా. అది ఇంకా పిల్లలు ఇద్దరు ఎంతమంది? ఒక కూతురు. పెళ్ళయిందా? తలకాయలు కూతురు, 2 కొడుకులు. సరే, చదువుకుంటున్నారు పిల్లలు? చదువుకుంటున్నారా? పిల్లలు చదువుకుంటున్నారు. మన ఏ పార్టీ కోటేసా? నాకు ఓటు లేదు. లేదా? అక్కడ ఆత్మకూరా? కర్నూలు ఆత్మకూరా? ఆత్మకూరు అయితే ఇక్కడికి వచ్చి ఇల్లు కొనుక్కొని జీవాలు పెట్టుకొని ఇక్కడ నివాసం. పింఛన్ ఏమైనా వస్తుందా? మంచిది. ఎంత? 4000 వస్తుంది ఇప్పుడు. కాలం వెళ్ళదీస్తున్నారు. పెద్దమ్మ ఉందా ఇంటికాడ? ఉంది. ఏం చేసిద్దామా? ఏది ఇంటికాడ పిల్ల జల్ల అవి చూసుకుంటా ఉంటావా? అవి చూసుకుంటాం. ఎన్నింటికి వెళ్తావు ఇంటికి ఇప్పుడు? 5 అయిపోయినా. 5:30 అయింది. ఎన్నింటికి వెళ్తావు ఇంటికి వెళ్ళేసరికి? 6 అయిద్ది. దగ్గరే. పొద్దున్న ఎన్నింటికి వస్తా? పొద్దున్నే 11, 12, 9, 10, 11 గంటల లోపల కదా. 10 గంటలకు పోతాను అనుకో బయటికి, అడవికి. ఒక్కడైనా ఇంకెవరైనా వస్తారా నీతో తోడు? ఎవరు నాతో ఎవరు రాదు. అడవిలోకి వెళ్తావా? ఏమైనా కనపడతాయా జంతువులు? ఏమన్నా అక్కడ ఏం అవపడదు. జింకలు కానీ? జింకలు అక్కడ అవపడతాయి. అవపడితే పొగులు అవపడవు. నైట్ తిరిగేవాళ్ళు పొగులు ఎక్కడ సార్? చిన్న అడిగా అడవిలో ఆడని ఏ పక్క పోతుంది? ఏం కనపడవు అయితే పగలు ఏం అవపడదు. తిను మరి బిస్కెట్ ప్యాకెట్ తిను. సరే, మంచిదైతే వస్తా మరి. సార్ నువ్వు ఇప్పుడు రాజంపేట పోవాలంటే రాజంపేట పోవాలంటే రాపూర్కి పోయి పోవాలి. రాపూర్ వెళ్ళాల్సిందే. రాపూర్ కాడి నుంచి ఇంకా ఫారెస్ట్ మొత్తం అడవి. చిట్టి పెద్ద అడవి కదా. అన్నుళ్ళు మంచి మంచి ఘాట్లు. అవునవును, కొండలు కదా సార్. కొండలు కదా, మంచి ఘాట్లు కదా. ఏం కూర తెచ్చుకున్నాయి ఇలా? ఏం కూర లేదు, పచ్చడి తెచ్చుకున్నా. అయిపోయిందా? తినేసా? ఘాట్లు రాజంపేట, నందలూరు, సారాబాదురు, ఒంటిమిట్ట, బాకరాపేట అవన్నీ చూసినా సార్ నేను. కత్తి కూడా ఉంది, బాగా పెద్ద కత్తి. మొక్కలు వాటికి ఆ మేత నరికేస్తావా? ఏదైనా ఉంటే నరకతా, లేకుంటే ఏదైనా పిల్ల జల్ల తీగలు తగులుకుంటుంది అనుకో, పెద్దప్పుడు తగ్గుకొని చేతులు ఏం చేయలేదు. అవునవును, పిల్ల జల్ల అన్న తగులుకుంటుంది అనుకో, పైకి లేస్తాయి మేకలు. ఉరికేసినప్పుడు ఆ కమలలో ఉరుక్కుంటాయి. సరే పెద్ద అయితే మంచిది, వెళ్ళొస్తా మరి. పోయిరండి సార్. మంచిది.